హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను మెహందీ పెట్టుకున్నానండి. సాటర్డే నైట్ పెట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుందండి, చూసేయండి. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి సాటర్డే మార్నింగే నేను సాటర్డే నైట్ సింక్లో గిన్నెలు మళ్ళీ స్టవ్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నానండి. అందుకే మార్నింగ్ లేచాగానే ఇలా నీట్గా ఉంటే మంచి అనిపిస్తుంది కదండి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే మా వారు పరాటాస్ చేయమన్నారండి. కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పరాటాస్. చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇక్కడ కొంచెం గోధుమ పిండిలో ఏమైనా పురుగు ఉందా అని జల్లెడ పట్టానండి. ఏం లేదు, క్లీన్గానే ఉంది. పిండి వచ్చేసి పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కుక్కర్ తీసుకొని దాంట్లో పరాటాకి ఏమంటారు కర్రీ ఉండాలి కదండి. ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నాను. ఆలుగడ్డ పొట్టు అంటారు కదా, అది. ఫస్ట్ ఆలుగడ్డలు పొటాటో మంచిగా పీల్ చేసుకొని ఉడికించుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎండింగ్ వరకు చూడండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక్కడ పొటాటో మంచిగా పీల్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు యాడ్ చేసుకొని విజిల్ పెట్టేశాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. మీకు వెరైటీస్లో వినాయకులను చూపిస్తానండి. ఈరోజు ఉట్టి బ్రేక్ఫాస్టే చేశానండి, ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం స్మార్ట్ బజార్లో కొన్నానండి లైటరు. చాలా బాగుంది, కానీ అంత నార్మల్ లైటర్ కంటే ఇది కొంచెం కంఫర్ట్ అనిపించట్లేదు. ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టేశానండి. పొటాటో ఉడికించుకుంటున్నాను. అవి ఉడికేలోపు ఇక్కడ నేను పిండి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ పరాటాస్ మైదా పిండితో చేస్తారండి. నెక్స్ట్ టైం అది మైదాతోనే చేస్తాను. గోధుమ పిండితోటి అంత పొరలుగా రాలేదండి, ఎందుకో అది నా ఫాల్టో మళ్ళా గోధుమ పిండితో చేయడం వల్లనో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మైదా పిండితో చేసి చూపిస్తాను. ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా డౌని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలాగా కొంచెం కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes దాకా ఇలాగ మసాజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు పరాటాస్ మంచి లేయర్స్ లాగా వస్తుంది. ఈరోజు కృష్ణాష్టమి కదండి, అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. అందరూ మంచిగా జరుపుకోండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. అది నానేలోపు ఇక్కడ కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇనుపది అండి కడాయి. నేను ఇది ఎక్కడ కొన్నానంటే చిలుకూరులో కొన్నానండి. చిలుకూరు ఆరు పెద్దమ్మ గుడి సైడ్ ఎక్కడో కొన్నాను, అంతగా క్లారిటీగా గుర్తులేదు. ఇప్పుడు ఈ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, మళ్ళా వచ్చేసి కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇలా ఐరన్ కడాయి ఒకటే ఉందండి, కాకపోతే ఐరన్ కడాయిలో మనం కుక్ చేసిన వెంటనే వేరే దాంట్లోకి తీసేసుకోవాలండి, లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది. అదొకటే కొంచెం కష్టం అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐరన్ కడాయిలో కుక్ చేసిన వెంటనే వాష్ చేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. దాన్ని అలాగే పెట్టొద్దు, ఖరాబ్ అవుతుంది, అంటే జంగు పడుతుంది. ఇది ఒక్కటి ప్రాసెస్ చేసుకుంటే మనం
ఐరన్ కడాయిలో మంచిగా వండుకోవచ్చండి. ఐరన్ కడాయిలో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, అందుకే ఒక్కటే కొన్నానండి నేను. ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన ఆలుగడ్డ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పొడులు యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోని మంచిగా కలిపేసుకోవాలి. ఆ మసాలా అంతా పొడులు వేసాం కదండి, ఆ పొడులంతా ఆలుగడ్డకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కానీ ఐరన్ కడాయిలో ఉండడం వల్ల కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుందండి, బాగుంటుంది. చెప్పాను కదా, కుక్ చేసిన వెంటనే ఇందులో కొంచెం తీసేసేయాలండి. అది అందులోనే పెడితే ఫుడ్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది. కొంచెం మెయింటెనెన్స్ చేయాలి ఐరన్ కడాయిలని. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసాను. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ వచ్చేసి. ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పరాటాస్ చేస్తున్నానండి. మీకు లాస్ట్ వరకు చూపించలేదండి, వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఫాస్ట్గా చేయడం వల్ల ఆన్ చేశాను అనుకున్నాను, కాకపోతే చేయలేదండి. చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళాలని. సండే కదండి, కొంచెం లేట్ లేవడం వల్ల పనులన్నీ తొందరగా చేసుకోవాల్సి వస్తుంది. ఫంక్షన్ కూడా వెళ్ళాలనేసి ఆ హడావిడిలో ఆన్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ డౌ తీసుకొని మనకు ఎన్నైతే పరాటాస్ కావాలో అన్ని ముద్దలు చేసుకోవాలి. తర్వాత నేను కూడా ఇది నా ఓన్ గేమ్ చేయలేదండి, కొన్ని వీడియోస్ ఫాలో అయ్యాను. విస్మయ్ ఫుడ్ ఉంటుంది కదండి, ఆ ఛానల్ని ఫాలో అవుతుంటాను. ఎప్పుడైనా వెరైటీస్గా ఏదైనా కుక్ చేయాలంటే ఆ ఛానల్ని ఫాలో అవుతానండి. చాలా బాగా కుక్ చేస్తాడు అతను వచ్చేసి. కొంచెం వెరైటీస్ చాలా బాగా చేస్తారు, అందుకే నేను ఆ ఛానల్ని ఫాలో అవుతాను. ఇక్కడ చూస్తున్నాను కదండి, వీడియోలు చూపించిన విధంగా చేశాను. మళ్ళీ ఇట్లా ఎందుకో నాకు అంత లేయర్గా రాలేదండి. మళ్ళీ ఇంకొక మెథడ్ కూడా ఫాలో అయ్యాను. ఆ మెథడు కొంచెం లేయర్గా మంచిగా వచ్చిందండి. మీకు చూపించేది ఉండే, కాకపోతే మర్చిపోయాను. నెక్స్ట్ టైం మైదాపిండితో చేస్తానండి, అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. మీరందరూ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ఈ ఇయర్ మీతో షేర్ చేయటం లేదండి, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోయామండి. మా నిత్యని ఇలా సింపుల్గా రెడీ చేశాను. ఈ ఫ్రాక్ వచ్చేసి మొన్న రాఖీ పండుగ రోజు కార్తిక్ గిఫ్ట్ ఇచ్చాడండి. ఎలా ఉందండి చెప్పండి ఖచ్చితంగా. హెయిర్ స్టైల్ కూడా సింపుల్గా అలా వేశాను. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మా కార్తీక్ కూర్చున్నాడండి, ఆలోచిస్తున్నాడు. అంతేనండి, రెడీ అయిపోయాము. ఇప్పుడు కిందికి దిగుతున్నామండి. నేను ఈ విధంగా సింపుల్గా రెడీ అయ్యానండి. ఇలాగ సింపుల్గా బార్డర్ ఉన్న శారీ కట్టేసుకుని ఇప్పుడు బయలుదేరామండి. ఎండ అయితే చాలా బాగా కొట్టిందండి. మళ్ళా కొంచెం దూరం వెళ్ళగానే మొగులు వచ్చింది, అంటే చల్లగా అయిపోయిందండి, వాతావరణం కూల్ అయిపోయింది. ఎండ మళ్ళీ అక్కడక్కడ కొంచెం కూల్గా వాతావరణం చాలా బాగుందండి. కూల్గా ఉన్నప్పుడు ఎండ కొట్టినప్పుడు కొంచెం కార్తీక్ వామిటింగ్ వచ్చినట్టు చేశాడు. ఇది వచ్చేసి రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు ఏమంటారు, వినాయకులని చూపిస్తానన్నాను కదండి. ఈ ఏరియా వచ్చి ధూల్పేట అండి. ధూల్పేటలో చాలా రకాల వినాయకులను తయారు చేస్తారండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ నుంచి చూసేయండి ఫ్రెండ్స్. మీకు చూపిస్తామనేసి ఈ రూట్లోకి వచ్చామండి.
చాలా బాగా వెరైటీస్తో ఉంటాడండి వినాయకుడు. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికి తెలుసో కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా రకాల వినాయకులు రకరకాలుగా ఉంటారు. అక్కడ మేకింగ్ ప్రాసెస్ కూడా చూడొచ్చండి వెళ్తే. ఈ ఏరియా మొత్తం క్రౌడ్గా చాలా ఉంటుందండి అసలుకి. మనకు పండుగ వచ్చే ఒక 3-4 డేస్ ముందైతే అసలుకి ఇక్కడికి వెళ్ళలేము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ సండే వస్తుంది కదా, అప్పుడు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పిల్లలైతే మా కార్తిక్కి వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. అందుకే వాని కోసం అనేసి ఈ రూట్లో వచ్చాము. అలాగే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా, అట్లా అని చెప్పేసి ఈ రూట్లోకించి వచ్చామండి. రిటర్న్ ఫంక్షన్ అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఎంత అసలు ఆ ధూళిపేట అంతా వినాయకులతోటే నిండిపోతుందండి. ఖచ్చితంగా చూడండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే. ఓల్డ్ సిటీలో ధూళిపేట అండి. తెలియని వాళ్ళు ఉండారండి. ఒకవేళ బై ఛాన్స్ ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పిల్లలతో పాటు వెళ్ళండి. పిల్లలకు చాలా ఇష్టం కదండి వినాయకుడు అంటే. వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకేనా?
చూస్తున్నారు కదండి ఎన్ని రకాల వినాయకులు ఉన్నారో. ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఆగామండి. ఇక్కడ స్వీట్ బన్ అంట ఫేమస్ అంట, అది టేస్ట్ చూద్దామనేసి ఇక్కడ ఆగామండి. ఆ బన్ను స్వీట్ బన్ను అంటే జున్నది ఉంటుంది కదండి, చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదండి, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.